రాజుల కాలంలో ఉన్నటువంటి భూములు. అవి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు ట్రస్ట్‌లు. ఆ ట్రస్ట్‌కి హెడ్ మాన్సాస్ ట్రస్ట్ అనేటటువంటిది అశోక్ గజపతి రాజు గారికి వంశపారంపర్యంగా కుటుంబపరమైనటువంటి. ఇప్పుడు అదితి గజపతి రాజు గారు తాజాగా ఒక 1000 ఎకరాల భూమిని ఏదైతే ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్ పెట్టడానికి ఇచ్చారు. 1000 ఎకరాల భూమి. వాస్తవంగా అది రాజు కుటుంబాల నుంచి వారసత్వంకి వచ్చింది. కాపోతే ఇప్పుడు ప్రభుత్వ భూమి కిందనే ఉంటది. ఈ దేవాదాయ శాఖ కిందకే వస్తుందనమాట. వాళ్ళ ట్రస్ట్ కిందకే వస్తుంది. ఎందుకంటే ట్రస్టులు పెద్ద ట్రస్టులన్నీ కూడా దేవాదాయ శాఖ పరిధిలోకే కదా వచ్చేదిది. అలాంటిదే అనమాట. అయితే వంశపారంపర్యంగా ఆళ్ళకి సంబంధించినోళ్ళే ఉంటారు దాంట్లో. వాళ్ళు 1000 ఎకరాలు ఇచ్చారు. ఆ సందర్భంగా స్వయంగా లోకేష్ వెళ్ళి అక్కడ చాలా బాధ్యతాయుతంగా ఎంత పెద్దరికం ఇచ్చారంటే అశోక్ గజపతి రాజు గారు వేదిక మీదనే ఉన్నారు. అక్కడ అధికారులకు ఫైలొచ్చిందట. ఫైల్‌లోనేమో అధికారులు ఇట్లాగ ఫ్రీ అంటే కష్టమండి. రూపాయన్నా పెట్టాలి అన్నారట. అది రాత్రి పూట్లను ఫోను చేసి అశోక్ గజపతి రాజు గారు లాంటి పెద్దాయన్ని నేను అడగలేను. అందుకనే అత్తి గారికి అడిగితే ఆ రూపాయి కూడా ఒప్పుకోలేదు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారనమాట. అంత జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళని అభినందిస్తూ బాధ్యతాయుతంగా ప్రతి అంశంలో కూడా అటు కార్యకర్తని బాధ్యతాయుతంగా మెలిగేలా చేసుకొస్తున్నారు. పదే పదే పార్టీ కార్యాలయానికి వెళ్ళడం, అట్లాగే ఎవరికెవరికి పదవులు రాలేదో లిస్టులు ఇయ్యమని అడగడం. ఓవరాల్‌గా పార్టీకి పా ప్రభుత్వంలో తలలో నాలికలాగా ఓ రకంగా ఇంకా ఆయనకి ఇంకా ఏ సర్టిఫికేట్ ఎవరి సర్టిఫికేట్ అక్కర్లేదు. క్లియర్‌గా ముఖ్యమంత్రి పదవికి అర్హుడు అన్నది నిరూపించుకుంటున్నారు.